హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. థ్యాంక్ యూ. ఇదంతా కూడా మీ యొక్క సపోర్ట్ వల్లే. ప్రతి ఒక్కరూ చూసి ఆ వీడియోస్ చూసి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. యాక్చువల్లీ ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి మనకి ట్రాన్స్ఫార్మర్స్ కానీ, యూపీఎస్ఎస్ కానీ, జనరేటర్స్ కానీ వీటిల్లోని యాక్చువల్గా అడిగారు, మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు, మెసేజ్ చేశారు. అసలు కిలో వాట్కి నెక్స్ట్ వచ్చేసి కేవీఏకి ఈ రెండింటికి మధ్యన డిఫరెంట్ ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. అసలు కిలో వాట్ అంటే మనకి కేడబ్ల్యూకి కిలో వోల్ట్ యాంప్స్కి ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఒకవేళ మనం ట్రాన్స్ఫార్మర్స్ కానీ, జనరేటర్స్ కానీ, యూపీఎస్ కానీ ఈ అన్నిటిని కూడా మనం కేవీఏలోనే మెజర్ చేస్తాము, కిలో వాట్లో అనేది మెజర్ చేయము. ఎందు గురించి అనేది మనం ఇప్పుడు నేను మీకు బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందు గురించి మనం జనరేటర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ కేవీఏలోని ఎందుకు మెజర్ చేస్తాము, కిలో వాట్లు ఎందుకు మెజర్ చేయమని దీన్ని చూడండి. ఇప్పుడు మనం బోర్డు మీద కిలోవాట్ మెజర్ చేసాం, కిలోవాట్ కేవీఏ. అసలు మనం అనుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, అసలు ట్రాన్స్ఫార్మర్స్ కానీ, జనరేటర్స్ కానీ, లేకపోతే యూపీఎస్ వచ్చేసేటప్పటికి మనం కేవీఏ, ఈ కేవీఏలో ఎందుకు మెజర్ చేస్తాము అనేటువంటిది మాట. కిలోవాట్లు ఎందుకు మెజర్ చేయము. యాక్చువల్గా కిలోవాట్ అనేది వచ్చేసేటప్పటికి మనకి ఇది రియల్ పవర్ మాట. అంటే మనం ఒక మోటార్స్ కానీ, లేకపోతే ఒక పంప్స్ కానీ, ఇలాంటివి మనం ఒక లైట్ కానీ, ఒక ఫ్యాన్ కానీ ఏదన్నా మనం తీసుకునేటప్పటికి దాన్ని వాటేజ్లో తీసుకుంటాం అన్నమాట. అంటే అది రియల్ పవర్. ఒకవేళ ఒక మోటార్ తీసుకుంటే కనుక అది 1 HP మోటార్, లేకపోతే అది వచ్చేసేటప్పటికి 746 వాట్స్ మాట. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ మనం తర్వాత చెప్పుకుందాం. యాక్చువల్లీ మనం దీన్ని కిలో వాట్లోకి వచ్చేటప్పటికి మనం వాటేజ్లోని మెజర్ చేసుకుంటాము. ఇది మనకి కేవీఏ, ఈ కేవీఏలోకి వచ్చేసేటప్పటికి ఇది వచ్చేసేటప్పటికి మనకి ఎపిరెంట్ పవర్ వస్తుంది అన్నమాట. అంటే ఈ అపిరెంట్ పవర్లోకి వచ్చేసేటప్పటికి మనకి ఈ కిలో వోల్ట్స్లోని ఏదైతే ఒక ఎక్విప్మెంట్ ఆన్ చేసినప్పుడు నేను ఇంతకుముందు మీకు కెపాసిటర్ గురించి నేను ఏ విధంగా అయితే చెప్పానో, మనకి కేడబ్ల్యూ కేవీఏకి మధ్యన ఉన్నటువంటి డిఫరెంటేషను అంటే మెజర్ చేయాల్సినటువంటి కారణం ఏంటంటే, మనం ఒక ఎక్విప్మెంట్ అది కిలో వాట్లో దాని యొక్క వ్యత్యాసం ఎంతైతే అది దాని కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీలో మనం రన్ చేసినప్పుడు దాని మీద లోడ్ పడుతుంది. ఆ లోడ్ పడినటువంటి సందర్భంలోనే దాంట్లో రెసిస్టెన్స్ పవర్ అనేది, వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అయినప్పుడు అప్పుడు ఏదైతే లాసెస్ ఉన్నదో ఆ లాసెసే అపిరెంట్ పవర్ మాట. ఈ అపిరెంట్ పవర్ని మనం కాలిక్యులేట్ చేసి ఈ లాసెస్ని ఇంక్లూడ్ చేసుకొని దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అందుకే మనం ఒకవేళ ఎగ్జాంపుల్గా మనకు ఒకవేళ 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే గనక ఈ 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లోని మనం దీని మీద ఎంత కిలోవాట్ లోడ్ వేయచ్చు, లేకపోతే ఎంతవరకు వేయచ్చు అనేది కనుక ఇది ఇంక్లూడింగ్ లాసెస్తో తీసుకున్నటువంటి మెజర్మెంట్ మాట. ఇప్పుడు దీని మీద మనం ఎంత కిలోవాట్ వరకు ఒకవేళ ఎక్విప్మెంట్ మనం ఒక బిల్డింగ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అన్ని కాలిక్యులేషన్ చేస్తే కనుక మనకి ఎంత కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ కావాలి, లేకపోతే ఎంత కెపాసిటీ జనరేటర్ కావాలి అని అనుకునేటప్పుడు మనం యాక్చువల్గా ఒక చిన్న ఇండస్ట్రీ అయితే కనుక అందులో ఉన్నటువంటి మోటార్స్ ఒక 10 మోటార్స్ ఉన్నాయి. అవి వచ్చేసేటప్పటికి ఒక్కొక్క మోటార్ వచ్చేసేటప్పటికి 3 కిలోవాట్ 4 కిలోవాట్ ఇలాగంటి మోటార్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఇన్ని ఉన్నాయి, లైట్స్ ఇన్ని ఉన్నాయి. ఇలాగ అన్ని కాలిక్యులేట్ చేసేటప్పటికి అక్కడికి వచ్చేసేటప్పటికి అదొక ఆ మొత్తం కాలిక్యులేట్ చేసేటప్పటికి మనకి అక్కడికి వచ్చేటప్పటికి టోటల్ మనకి కిలోవాట్ ఎంత అని ఉండొచ్చు అనుకుంటున్నారు. యాక్చువల్గా ఎగ్జాంపుల్గా చెప్తాను అనమాట. ఒక చిన్న ఇండస్ట్రీలో కనుక మనం అక్కడ ఉన్నటువంటి లోడ్ కాలిక్యులేషన్ అంతా చేస్తే కనుక అక్కడ ఎగ్జాంపుల్గా ఒక 60 కిలోవాట్ వచ్చింది. ఇప్పుడు ఈ 60 కిలోవాట్ లోడ్ ఆ బిల్డింగ్ లో ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ రికమెండ్ చేయాలి అని అనుకుంటే గనక దీనికి 60 ఉన్నది కాబట్టి దీనికి ఎంత కిలోవాట్ చేసుకోవాలి, ఎంత కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కావాలి అని అనుకుంటే కనుక ఎగ్జాంపుల్గా మనం 100 అనుకున్నాం కదా, ఈ 100కి చూడండి 100 ఇంటూ 0.8 మాట. ఇది మనకి పిఎఫ్. ఇది ఏదైతే కేవీఏలో మనకి అపరెంట్ పవర్ మనం ఏదైతే లాస్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నామో ఆ లాస్ మనం ఈ 0.8 అనేది పిఎఫ్ మాట, లాస్ అవుతున్నటువంటిది మాట. ఇప్పుడు ఈక్వల్ టు మనం 80. ఈ 80 అనేది 80 కిలోవాట్ మాట. అంటే ఒక 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ మనం తీసుకుంటే అందులోని మనకి లాసెస్ ఇంక్లూడింగ్ లాసెస్ యాడ్ చేసుకుంటే గనక మనకి 100 కేవీఏ వస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఒకవేళ కెపాసిటర్ బ్యాంక్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ కెపాసిటర్ బ్యాంక్ ద్వారాగా త్రూ ఈ లాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ లాసెస్ అనేది జరగకుండా
ప్రాపర్ గా కిలోవాట్ అనేది ప్రాపర్ లోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే అన్ని చోట్ల కెపాసిటర్స్ బ్యాంక్స్ పెట్టరు, అన్ని చోట్ల అనేది ఎక్విప్మెంట్ ప్రాపర్ గా రన్ అవ్వదు. అలాంటి టైంలో ఏదైతే లోడ్ అనేది వోల్టేజ్ అనేది డ్రాప్ అయ్యి అక్కడ అనేది మనకి ఈ కేవీ ఏదైతే లాసెస్ ఉన్నదో ఆ లాసెస్ వచ్చేసేటప్పటికి మనం ఇంక్లూడ్ చేసుకుని తీసుకోవడం అన్నమాట. దాని గురించే మనం కేవీఏలోని రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు ఏ కంపెనీ అయినా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే, మనకి ట్రాన్స్ఫార్మర్ కానీ, జనరేటర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్ కానీ కేవీఏలో ఎందుకు మెజర్ చేస్తున్నామంటే, ఈ కేవీఏలో మెజర్ చేయడం గల కారణం ఇది కిలోవాట్ లోడ్, ఎంటైర్ టోటల్ లోడ్ తీసుకునేటప్పుడు ఇది రియల్ లోడ్ మాట, రియల్ గా ఉంటది. నెక్స్ట్ ఈ రియల్ లోడ్ లో మనం లోడ్ వేసినప్పుడు వోల్టేజ్ డ్రాప్ అయిపోతున్నప్పుడు అందులోని మనకి అపరెంట్ పవర్, మన పవర్ తగ్గిపోతుంది అన్నమాట. అది ఏదైతే వోల్టేజ్ డ్రాప్ అయిందో తగ్గినప్పుడు దాని యొక్క వాల్యూ మనం కాలిక్యులేట్ చేస్తే గనక అందులో మనం దాన్ని కేవీఏలో తీసుకుంటాం అన్నమాట. మీకు ఈ సబ్జెక్ట్ అర్థమైంది అనుకున్నాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక నేను దీని గురించి మరింత క్లుప్తంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్.